చైతన్యము నేను ఉన్నాను అనేది జ్ఞానం అంతే. అది చైతన్యము అంటే మిమ్మల్ని చేరిన ఆ శబ్దము. చైతన్యము అంటే మనం ఉన్నట్టుగా మనకి తెలియటం. నారాయణుడు తెలియటం కాదు, తెలియటమే నారాయణుడు. కానీ మీరు మెలకువను చూసిన రోజున మీరు మేలుకుంటారు. అది నిజమైన మేలుకొలుపు, అది జ్ఞానం. మొట్టమొదటిగా మీకు మీరు తెలుస్తున్నారు అంటే ఆ తెలియటం పేరే భగవద్ దర్శనం అంటున్నారు, దైవ దర్శనం అన్న. మాట్లాడాలంటే ఎవరు ఉన్నారా లేదా చూస్తారు, పూజ చేయాలంటే ఎవరు ఉందో లేదో చేస్తారు. ఇవన్నీ ఏది ఉన్నా ఉందో లేదో చూస్తారు, ఒక మిమ్మల్ని తప్పనిచ్చి. అది చిత్రమైందండి, అది అక్కడే ఉంది సాధన రహస్యం అంతా కూడా. మీకు మీరు తెలియాలంటే మెలకు రావాలి. మీకు ఇతరులు తెలియాలంటే ఆలోచన రావాలి. మీరు ఇతరులకు తెలియాలంటే మాట రావాలి. ఇంతే యోగం అంటే. దీన్నే యోగము అన్నారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన జ్ఞానబోధని నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలైన పుస్తకంలో నుంచి 119వ చాప్టరు 3 పేరాలు, 4వ పేర, లాస్ట్ బట్ 1 పేర చెప్పుకుంటున్నాం. చైతన్యము నేను ఉన్నాను అనేది జ్ఞానము, నారాయణుని యొక్క దైవము యొక్క దర్శనము. చాలామంది అడుగుతుంటారు, చైతన్యం అంటే మాకు తెలియట్లేదండి. ఇప్పుడు మనం ఉన్నట్టు మనకి తెలుస్తూనే ఉందిగా, అర్థం చూసుకోకుండా, ఎవరు చెప్పకుండా. పొద్దున్నే మనకి మెలకు రాగానే మనకి మనం తెలుస్తాం. మొట్టమొదటి ఎరుక మనకి మనం తెలుస్తాం. అదే నేనున్నా అంటే మనకి మనం ఎవరు చెప్పకుండా, ఎవరు గుర్తు చేయకుండా, ఎవరు బోధించకుండా ఏ జ్ఞానం అయితే అదే దాన్నే జ్ఞానం. జ్ఞానం అంటే తెలియటం. ఇప్పుడు మనం నిద్ర లేస్తాం అనుకోండి, లేపేవరకే. లేపాక నువ్వు నిద్ర లేచావని ఎవరిని చెబుతారా? ఎవరన్నా నిద్ర లేచాక నువ్వు లేచావని ఎవరు చెప్పరు. మనకి మనం తెలుస్తాం. మొట్టమొదటిగా మనకి దాన్నే మెలుకు అంటాం. మనం ఉన్నట్టుగా మనకు తెలియటం అన్న దాన్నే చైతన్యం అంట. చైతన్యము అంటే మనం ఉన్నట్టుగా మనకు తెలియటం. అదే పెద్దలు ఏం చెబుతారంటే నారాయణ స్వరూపము అంటున్నారు. నారాయణ స్వరూపం, పరమాత్మ, నారాయణమూర్తి, లేదా శివుడు అనుకోవచ్చు, శివ మహాదేవుడు అనుకోవచ్చు, లేదంటే అమ్మవారు అనుకోవచ్చు. ఏదైనా మన ఇష్టదైవం ఏదైతే అది ఉందో దాన్నే గురువు అని కూడా అనుకోవచ్చు. నారాయణుని యొక్క దైవము యొక్క దర్శనము. ఎంత బాగా చెబుతున్నారో చూడండి. దైవము అంటే దైవము నారాయణ యొక్క అని ఎందుకు అంటున్నారు అంటే, పేరు లేకపోతే దైవం అంటాం. ఏదైనా మనం ఒక పేరు పెట్టుకుంటే దానికి ఏదో ఒక పేరు, నారాయణుడు, శివుడు, రాముడు, కృష్ణుడు, ఏదో. ఇప్పుడు మనం లేవగానే మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది కదా. కొద్దిగా ఒకసారి ఆలోచించండి. మనం లేవగానే మెలకు రాగానే మనకి మనం తెలుస్తున్నాం. మనకి మనం తెలియటం అంటే నేనెవరో తెలియటం, ఆత్మ అది ఎరుకలోకి వస్తుంది. లేచామో తెలుస్తుంది అనుకోకపోని, లేచాక లేచినట్టు తెలుస్తుంది కదా, అదే నాకు నేను తెలియటం. లేచాక లేచినట్టు తెలుస్తుందిగా, ఒక మెలకు వచ్చిందని తెలుస్తుందిగా. లేపుతారు కానీ నువ్వు లేచావని ఎవరు చెప్పరు. ఇక్కడే మీ అందరికి ఒక రహస్యం చెబుతా, బాగా ధ్యాన రహస్యం, యోగ రహస్యం చెబుతా. సరే, దీనికే నిసర్గదత్త మహారాజు నా దైవము అని అన్నారు. దైవాన్ని యొక్క దర్శనము. ఇప్పుడు దైవాన్ని ఎవరిని చేశారు చెప్పండి? మిమ్మల్నే దైవం చేశారు. మిమ్మల్ని దైవం అంటే మనకు ఒప్పుకోబుద్దిగా, నేనెట్ట దైవం అయ్యాము అంటే, మనకు ఒక లింగం ఉంది, మనకు ఒక పేరు ఉంది, మనకు ఒక రూపం ఉంది, మనకు ఒక కులం ఉంది, మతం ఉంది, మనిషి అనే ఇదంతా ఉంది కదా. మెలకువకి ఇది లేదు కదా. మెలకువకి వచ్చాక ఇవన్నీ ఉన్నాయి, మెలకువకి ఇవన్నీ లేవు. అందరికీ మెలకు కామనే. మెలకు వచ్చాక ఏదో అనుకుంటారు,
ఏమనుకుంటారో అనుకున్నది వదిలిపెట్టి అనుకోవటానికి కారణమైందే కదా మెలకు అంటే. దాన్ని దైవము అన్నారు. ఫస్ట్ దర్శించేది ఎవరైనా సరే మెలకు వచ్చాక ఏం జరుగుతుంది చెప్పండి. మీకు అర్థమైన భాషలో చెప్పండి. మెలకు వచ్చాక ఏం జరుగుతుంది? తెలుస్తుంది. ఇక తెలియటం అనే క్రియ అంతే. దాన్నే నాకు నేను తెలియటం అంటాను. తెలియటమేగా. పోనీ మీకు మీరు తెలుస్తారు. సరే, మీరు అంటే వేరు అనుకోండి. యువతల ఈ రూపనామాలు ఇది వదిలిపెడితే మెలకు అనగానే సరే మీరు ఏదో చెబుతా అన్నారు చూడండి. నారాయణుని యందు స్త్రీ పురుష అంశములు రెండును ఉండును అన్నారు. ఇంత బాగా చెబుతున్నారు. నారాయణుడు అంటే స్త్రీ పురుష అంశాలు రెండు ఉంటాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఇది వినగానే నారాయణుడు అనగానే ఓహో నారాయణమూర్తికే రెండు ఉన్నట్టుంది, స్త్రీ పురుషులని రెండు ఉన్నాయేమో అని అనుకుంటున్నాం. వింటుండగానే అర్థమయ్యే విషయం అది కదా. అది కాదు. సరే, మీకు మెలకు వచ్చాక మీకు మీరు తెలుస్తారు కదా. తెలిసాక మీరేమనుకుంటారు? నేను అనుకుంటారుగా. ఇప్పుడు ఈ నీళ్ళు ఏముంది? ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి మెలకు రాగానే అయ్యేదే దైవ దర్శనం. ఆ దైవ దర్శనంలో ఒక మనిషికేగా తెలిసేది, బుద్ధి ఉండేది. జంతువులు పశువులు పక్షులు అన్నిటికీ నిద్ర ఉన్నాయి. కొండకు కూడా నిద్ర ఉంది, కానీ దానికి బుద్ధి గ్రహింపు లేదు. మనకే ఉంది. లేస్తే లేచినట్టు తెలిసేది మనకే. నిద్రపోతే ఇప్పుడు నిద్ర వస్తుంది అనుకోండి, నిద్ర వస్తున్నట్టు తెలుస్తుంది. చిన్నగా వినండి, జాగ్రత్తగా వినండి. నిద్ర వస్తే నిద్ర వస్తున్నట్టు తెలుస్తుంది. మెలకు వస్తే నిద్ర వస్తే నిద్ర వస్తున్నట్టు తెలుస్తుంది. మెలకు వస్తే మెలకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ తెలియటం అనే కార్యక్రమం మెలకు అంటున్నాం. దగ్గర మెలకు అంటే ఏంటి? తెలియడం. ఏదైనా తెలియటమే. నేనున్నాను. ఇక్కడ పట్టుకోండి జాగ్రత్తగా, చిన్నగా వినండి. ఇక్కడే రహస్యం ఉంది. సరే, మీకు మెలకు వస్తుంది కదా. మెలకు వచ్చాక మళ్ళీ పడుకునేంత వరకు బోడి పనులు చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం, ఇక దైనందిక కార్యక్రమాలన్నీ చేసుకుంటాం కదా. ఇప్పుడు మీరు బట్ట కట్టుకున్నారనుకోండి, నాకెట్లుందో అని చూసుకుంటాను. అరే ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చారా లేదా అని చూస్తారు. ఇతరులు ఎవరన్నా అయితే వాళ్ళు వచ్చారా రాదా అని చూస్తాం. సరే, మీరైనా మీరు ఒక కళ్ళజోడు పెట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా, పౌడర్ రాసుకున్నా, తల దూకున్నా ఎట్లుందని చూసుకుంటాం కదా. మీరు ఎట్లున్నారో మీరు చూసుకుంటారు, కానీ మీరు ఉన్నారో లేరో మీరు చూసుకుంటారా? ఒక మాట చెప్పండి, చిన్నగా అర్థం చేసుకోండి, కంగారు పడద్దు. ఇది మీకు అర్థమయ్యే విషయం, చిన్నపిల్లలకి కాదు. మిమ్మల్ని మీరు చూసుకుంటారు, బాగానే ఉంది, కానీ మీరు ఉన్నారా లేరా అని చూసుకుంటున్నారా? అట్లా మొదలైన కార్యక్రమం. స్నానం చేసేటప్పుడు స్నానం చేసుకుంటూ వెళ్ళిపోతా, మొహం కడుక్కుంటూ వెళ్ళిపోతా, పని చేసేటప్పుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతా, పూజ చేస్తే పూజ చేసుకుంటూ వెళ్ళిపోతా, మాట్లాడితే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా. నిద్ర వచ్చినప్పుడు నాకు నిద్ర వస్తుంది అంటారు. మెలకు వస్తే మెలకు వస్తుంది, బాగానే. సరే, మిమ్మల్ని మీరు చూసుకోవటం అనేది వదిలిపెడితే, ఏది రాజుగారు, మిమ్మల్ని మీరు చూసుకోవటం వదిలిపెడితే మీరున్నారా లేదా అని చూసుకుంటున్నారా? ఒకటి చిన్నది జాగ్రత్తగా ప్రశ్నించుకోండి. ఎంత క్యాజువల్గా మీరు ఉన్నట్టుగా మీరున్న స్పృహలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు తెలియకపోయినా, మీరెవరో మీకు తెలియకపోయినా మెలకు వచ్చాక ఇక మిమ్మల్ని మీరు చూసుకోరుగా. ఇక అదేగా స్పృహ అంటే. ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, గుర్తుపెట్టుకో. పోనీ అది నమ్మకమా, పోనీ అది విశ్వాసమా? మీరు గొలుసు పెట్టుకొని వెళ్తారనుకోండి, ఇట్లా
ఉందో లేదో చూసుకుంటారు. ఎండకి తిరిగారనుకోండి, చెమట పట్టిందా, మొహం జిడ్డు పట్టిందా అని చూసుకుంటారు. మీకు కనపడింది మీరు చూసుకుంటారు. మీరైంది మీరు చిన్నగా జాగ్రత్తగా వినండి. ఒకసారి మీకు మెలకు వచ్చాక ఇక మీరు ఉన్నారా లేరా అని చూసుకోరు. ఇక మీరు ఉన్నారనే చేసుకుంటాడు. ఇక అదే స్పృహ. ఆ స్పృహను చూసుకోరు. మీరు ఉన్నట్టుగా అది రోజంతా జీవితం అంతా కూడా మెలకు రాగానే ఇంకా నేనున్నట్టు నన్ను నేను చూసుకొని ఎవరు చెప్పరు కూడా. నువ్వు ఉన్నావని ఎవరు చెప్పరు. నేనున్నాను నేను కూడా అనుకోను. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారనుకోండి, నువ్వు ఉన్నానా, నేనున్నానా, వంట చేస్తున్నా అని అనుకోరుగా. ఉన్నాను అనుకొని స్నానం చేస్తారు. అనుకొని వాడుతున్నాను. కానీ నేనున్నాను అనుకోకుండానే అన్ని పనులు చేస్తున్నాం. మెలకు వచ్చాక మీరు ఉన్నట్టు మీకు ఒక్క క్షణం తెలుస్తుంది అంతే. ఇంకా ఆ తర్వాత ఇక పదే అది మననం చేసుకునే మంత్రం కాదు అది. ఇక నేనున్నాను అనుకోకుండానే ఉన్నానే అనుకోని అని అనక్కర్లేదు. అంటే అది పొరపాటు అవుతుంది. అనుకోరుగా. అనుకోకుండా అంటే సరిపోయిందా మీకు? ఈ మాట సరిపోయిందా రాజుగారు? సరిపోయిందా మీకు? నీకు సరిపోయిందా? మీరు ఉన్నాను అనుకునే పని చేస్తున్నారా, చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? సరే, మీరెవరు? నేను ఆడవాళ్ళని మగవాళ్ళని ఇవన్నీ కాదు. మీరేమనుకోని మీరు ఉన్నట్టు తెలుస్తుంది. మీరేమనుకున్నాక మీరు ఉన్నట్టు తెలుస్తుంది. మీరు ఉన్నట్టు మీకు తెలియక్కర్లేదు. పని చేస్తున్నారంటేనే అందులో మొట్టమొదటే ఒక్క క్షణమే. ఇకపోతే నిద్ర పట్టింది అనుకోండి, నిద్ర పట్టిన తర్వాత ఇక మీరు ఉన్నట్టు మీకు తెలియదు కదా. ఒక్క క్షణమే తెలుస్తుంది, ఒక్క క్షణమే పోతుంది. ఇక్కడ నేను చెప్పే రహస్యం, యోగ రహస్యం ఏమిటంటే, పెద్దలు ఏం చెబుతున్నారు అంటే అదే నారాయణ దర్శనము, శివ దర్శనము. అదేవి చెప్పకుండా నారాయణుడు శివుడు అంటేనేమో సరే దాన్ని అంగీకరిస్తాం, అంగీకరించకపోతే అంగీకరించాం, భేదం ఉందనుకుంటాం. అది కాదు దైవం అందాం పోనీ, అది కూడా అంగీకరించాం. దైవం అని కూడా తీసేయండి. దైవం అని పెద్దలు చెబుతున్నారు, మనందరం దాన్ని అంగీకరిస్తున్నాం కాబట్టి అనుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిగా మీకు మీరు తెలుస్తున్నారు అంటే ఆ తెలియటం పేరే భగవద్ దర్శనం అంటున్నారు, దైవ దర్శనం అన్న. దైవ దర్శనం ఎంతసేపు ఉంటుంది అంటే మీకు మీరు తెలిసే ఆ క్షణం మాత్రమే దైవ దర్శనం, ఇంకేదో దైవ దర్శనం కాదు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ అనుకోండి, మీరు ఉన్నట్టు మీరు చూసుకుంటూనే పని చేస్తున్నారా లేదా? ఒప్పుకున్నారా? ఇది మీకు ఎంత బాగా అర్థమైతే అంత తొందరగా మన ప్రయాణం పూర్తయింది. అంతే, ఇది ఒక్కటే యోగ రహస్యం. నేను ఇవాళ పొద్దున దీని మీద బాగా ఇది నిలబడింది అంటే దానికోసం ఏం ప్రయత్నం చేయరు. అసలు మిమ్మల్ని మీరు ఉన్నట్టుగా మీకు అనుమానమే లేదు. అసలు లేరని లేదు, ఉన్నారని లేదు. చిత్రం ఏంటంటే అనుమానం ఉంటే ఉందనో లేదనో, ఉన్నదాని గురించో లేని దాని గురించో. మీకు అనుమానం రావాలన్నా మీరు ఉన్నట్టు మీరు తెలియకపోయినా కూడా అనుమానం, ప్రమాణం ఏదో వస్తుంది, అది వేరే విషయం. పట్టుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి దయచేసి. ఇది అంతిమ స్థితి, జ్ఞానికి అంతిమ స్థితి. మీరు ఉన్నట్టు కూడా మీరు చూడట్లేదు కదా, చూస్తున్నారా? చెప్పండి మాధవి గారు. ఏ రాముడు, నీకు అర్థమైందా? ఒకసారి లేచాక ఎవరు ఏమిటి ప్రశ్న కాదు, పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఆ ఉనికి గురించి మీరు ప్రశ్నించరు. ఇక ప్రశ్నే రాదు అసలు. అది చిత్రం. అదే భగవాన్ అంటారు, ప్రమాణం అదే, దైవం ఉన్నాడు అంటారు. దాన్నే దైవము అన్నారేనా. చైతన్యము నేను ఉన్నాను అనేది జ్ఞానం, అంతే. అది జ్ఞానం అంటే అంతే. ఇక మీకు ప్రశ్నే రాదు అసలు.
చూసుకుంటున్నాము తేప. ఇప్పుడు మీరు బట్ట మార్చుకోవాలనుకోండి, చకచక నేను ఉన్నాను నేను చూసుకొని కదా చేయరు కదా. అదే మీరు పప్పు కూర వంట చేయాలంటే ఉన్నాయా లేవో చూసుకొని చేస్తారు. మాట్లాడాలంటే ఉన్నారా లేదా చూస్తారు. పూజ చేయాలంటే ఉందో లేదో చేస్తారు. ఇవన్నీ ఏది ఉన్నా ఉందో లేదో చూస్తారు, ఒక మిమ్మల్ని తప్పనిచ్చి. అది చిత్రమైందండి, అది అక్కడే ఉంది సాధన రహస్యం అంతా కూడా. నారాయణ యొక్క దైవం యొక్క అదే దర్శనం అంటే ఇంకేం లేదు, తర్వాత ఏం లేదు. నారాయణ యందు స్త్రీ పురుషుడు రెండు అంశాలు ఉంటాయి. ఈ రెండే ఉన్నాయి ప్రకృతిలో. స్త్రీ పురుషులు లేస్తే ఉన్నాక అయితే స్త్రీగా అన్న ఉంటారు, లేకపోతే పురుషులుగా ఉండేగా ఉండేది. కుక్క అయితే అనుకోదు నేను ఆడకుక్క మొక్క కుక్క. చెట్టు కూడా నేను మొక్క చెట్టు ఆడ చెట్టు అనుకోరు, కొండ కూడా అనుకోరు. ఒక మనిషే ఇగో ఏ ఒళ్ళు తెలియట్లేదు, ఇక్కడ ఉన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు తెలియట్లేదు అని అంట. రెండు అంశాలు అదే. ఆ స్పృహకే రెండు ఉన్నాయని అంటున్నాం. స్పృహలో ఆడమగ ఉందని కాదు, స్పృహ వచ్చాక ఈ యువతలు వచ్చిన భేదానికి రెండు ఉన్నాయని. అర్థమవుతుందా మీకు? తాతగారు మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? కష్టం కాదు వేదాంతం, జరిగేదే, రోజు జరుగుతున్నదే. కొద్దిగా ఇప్పుడు మీకు అర్థమైందని నేను చెప్పింది? అర్థమైందో అర్థం కాలేదు అంటారు. మీరు ఉన్నాననుకొని అర్థమైంది అంటారా, లేరు అనుకొని అర్థమవుతుంది అంటారా? మీరు అర్థమైందా లేదా చూస్తారు, కానీ మీరు ఉన్నారా లేదా అని అనుమానమే రాదు. అదే దైవం అంటే ఎంత గొప్పదో అసలు. నిజంగా ఎంత రమ్యంగా ఉందో. మీకు అర్థమైతే మాత్రం ఆ స్థితిలో ఉంటాడు ఎప్పుడు. ఇక చూడాలనుకోడు. జ్ఞాని ఏం చేస్తాడంటే ఆ స్థితి అల్టిమేట్ కాబట్టి చూడటం అనే ప్రక్రియ వేరండి. అసలు చూసేది వేరు. దాన్ని నేదైన దాన్ని నువ్వైన దాన్ని మీరు ఏదైనా చూస్తున్నారు వెతికారు అంటే మీరు కాని దాన్ని. మెలకువే మీరు అనుకోండి, నా మెలకువ మీ మెలకువ వదిలిపెట్టండి. శుద్ధ చైతన్యము నారాయణుడు అనబడును. చైతన్యం అంటే ఏమిటి అంటే, మీకు లేవగానే తెలియటం అనే ప్రక్రియ ఉంది. ఇక్కడ మీరు నేనని చూడకండి, తెలియటం అనే ప్రక్రియనే నారాయణ. శివుడు అన్నారు, దాన్నే అమ్మ అన్నారు. ఏ పేరైనా లలిత త్రిపుర సుందరి అనండి, లేకపోతే జగన్మాత, ఏదో ఒకటి పేరు పెట్టండి, పర్లేదు. శుద్ధ చైతన్యము నారాయణుడు అనబడును. నారాయణుడు అని దేన్ని అంటారంటే, మీకు మెలుకు వస్తుంది. మెలుకు వచ్చాక ఏం జరుగుతుంది చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తెలుస్తుంది. నారాయణుడు అంటే తెలియటం. నారాయణుడు తెలియటం కాదు, తెలియటమే నారాయణుడు. కానీ ఇప్పుడు తెలియటం అనే ప్రక్రియ నారాయణుడు, కానీ మీకు నారాయణుడు తెలియటం కాదు. ఆ ప్రక్రియకి ఏదైనా తెలియాల్సిందే తప్పితే తెలిసింది నారాయణుడు కాదు. తెలియటానికి ఏది కారణమో అదే నారాయణుడు, అదే వ్యాపించింది అందులో. మీ భార్య అయినా, మీ పిల్లలైనా, మీ పశువైనా, ఏదన్నా కానీ లేస్తేనే శుద్ధ చైతన్యము నారాయణుడు అనబడను, జనులు దానిని ఎరుగరు. అంటే ఇప్పుడు మనందరం ఉన్నాం కదా, మనకి ఆ ఒక విషయం ఇంకా వంట పట్టలేదు అని ఎరుగరు అంటే, ఇది ఎరుగని విషయం కాదు, ఎరుగని విషయం కాదు, ఎరిగిన విషయం కూడా కాదు. అందరికీ ఉన్నదాన్ని ఎరిగింది అనరు, ఎరుగంది అనరు. అందుకే అర్థం కాలేదండి ఇంకా మనకి ఇది అని, ఇంకా మనకి తెలియలే. మీరు అర్థం చేసుకుంటే, అర్థం అవటం అంటే మీరు అది అవ్వటం అని. అనుమానం పోతేనే అర్థమైందంట. మీకు అనుమానం ఉంది, ప్రశ్న ఉంది అంటే అర్థం కాలేదని అర్థం. ఒకటే మళ్ళా అనుకోండి, మీరు లేచాక మీరు ఉన్నట్టు, మీరు లేచినట్టు మీరు చూసుకుంటున్నారు సూటిగా. మీరు నిద్ర లేచాక నేను నిద్ర లేచానా లేదా, నాకు మెలకు వచ్చిందా రాలేదా, ఇంతవరకే. ఇంకెక్కువ ఆలోచించకండి. మీరు లేవగానే మెలకు రాగానే నేను లేచానా లేదా అన్న అనుమానం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదు. సరే, ఇది మెలకువా కాదా అన్న అనుమానం వచ్చిందా?
ఇంక అదేగా మెలకు అంటే. మెలకు అంటే, జ్ఞానం అంటే మళ్ళా తిరిగి దాన్ని ప్రశ్నించి చూసుకునే అవసరం రాంది అని. ఇంక మళ్ళీ తిరిగి మీరు ప్రశ్నించుకోరు. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరకన్నా జ్ఞాని దగ్గరికి వెళ్ళి, భగవాన్ దగ్గరికి వెళ్ళి, సద్గురువుల దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని అడగొచ్చు, మాకు నేర్పండి అనొచ్చు. సరే నేను ఉన్నానంటారా, నేను అడుగుతారా? నేను ఎవరిని అడుగుతారేమో మహా అయితే మీరు ఎవరినన్నా ఓ పుస్తకం చదివినా, ఓ రామాయణం చదివినా, మీరు ఏ పని చేసినా మీరు ఉన్నట్టు మీరు చూసుకొని చేయరు. మీరు చేస్తున్నారా లేదా చూస్తారంతే, రెండే కాదా? మాస్టర్ మీకు అర్థమైందా? ఓ చంటి పిల్లాడైనా లేస్తే లేస్తాడు, మీరైనా లేపితే లేస్తారు. వాడు లేచినట్టు వాడు చూసుకోడు, మీరు లేచినట్టు చూసుకోరు. అందరు పశువైనా పశువైనా శిశువైనా పెద్దవాడైనా కూడా ఆ ప్రక్రియను చూసుకునే అవసరం రాలే ఇంతవరకు ఎవరికి. వచ్చేట పిచ్చివాడికి ఏమైనా వస్తుంది, వాడు అసలు చూసుకోలేండి, అది వేరే విషయం. బుద్ధి పని చేయకపోవటమే పిచ్చితనం అంటే. పిచ్చితనం అంటే బుద్ధి పని చేయకపోవటాన్ని పిచ్చితనం అంటారు. మీకు అర్థమైందా? దయచేసి ఒక్కటి పట్టుకోండి. ఇంకా సరే సాధన మీరు అంటే చేస్తే ఏమన్నా దీపారాధన చేయొద్దా, పూజలు చేసుకోవద్దా, సహస్రనామాలు చదువుకోవద్దా, పారాయణ, అది వేరు. అది చేసుకోండి, ఎవరు, అది అవసరం కూడా. ఒకటే చెబుతున్నా నేను, మన మానవ సంబంధాల్లో కుటుంబ వ్యవస్థ కానీ ఏదైనా సరే సంబంధము అనే విషయాన్ని మీకు లోపలదైనా బయటదైనా ఎంత బాగా అర్థమైతే అంత తొందరగా జ్ఞానం వస్తుంది. జ్ఞానానికి కావాల్సింది ఏంటంటే సంబంధము లోపలి సంబంధం కానీ బయట సంబంధం కానీ ఎంత బాగా అర్థమైతే అంత. సరే దాన్నే కుటుంబ వ్యవస్థ అన్నారు, దాన్నే సమాజం అవి ఇవి అన్నారు, అది వేరే విషయం అనుకోండి. కానీ మీకు అర్థమైందండి? ఇప్పుడు మనం లేచాక నారాయణ స్వామిని వెతుకుతాం, దేవుణ్ణి పూజలు చేస్తాం, తపస్సు చేస్తాం, అది సరే కానివ్వండి, అది కాదు. జ్ఞాని ఏం చెబుతున్నారు? ఏ కన్నేశ్వర మహారాజు అయినా, కృష్ణమూర్తి గారైనా, భగవాన్ రమణ మహర్షులైనా, గురువు గారైనా ఏం చెబుతున్నారంటే, మనకి మెలకు వస్తుంది కదా, మెలకు వచ్చాక ఆ మెలకువతో అన్నిటినీ చూస్తారు, ఒక మెలకువను తప్పనిచ్చి. మీరు మెలకువను చూసిన రోజున మీరు మేలుకుంటారు, అది నిజమైన మేలుకొలుపు, అది జ్ఞానం. మెలకువను తప్పనిచ్చి అన్నీ చూస్తే అది విజ్ఞానం అంతే. మీరు ఏ పనన్నా చేయండి, మెలకు వచ్చాకనేగా. మెలకు వచ్చాకనే దేన్నైనా చూస్తారు, ఒక మెలకువను తప్పనిచ్చి. మెలకువను ఎందుకు చూడరు? మెలకువను ఎందుకు చూడరు చెప్పండి మీరు? ఎందుకు చూడరు అంటే, మెలకువను ఎందుకు చూడరు అంటే అవసరం రాలేదు. అట్లాంటి అవసరం రాలే ఇంతవరకు, ఎవరు అనుమానమే రాలే. ఏమంతగారు ఈ జ్ఞానికి ఏమవుతాడంటే, సాధన పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఎట్టుంటున్నారు ఇప్పుడు చూడండి. ఇన్నేళ్ళు అయినాయి మనకి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు. ఇందులో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, బోర్డంతా చేసిన అనుభవాలు ఉన్నాయి. గడిచిపోయింది. 70 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, ఫ్లోరేజ్ వాళ్ళు ఉన్నారు, చైరేజ్ వాళ్ళు ఉన్నారు, కాటేజ్ వాళ్ళు ఉన్నారు, ఉన్నారు. ఎప్పుడు కూడా ఎంత సహజంగా మీరున్నట్టుగా మీరు చూసుకోవట్లేదు, ఇంక అనుమానం రావట్లేదు. అంత సహజంగా మీకు అది అర్థమైతే మీ ప్రయాణం ఏమీ లేదు. అదేమో అర్థమైతే చాలా. అది అంటున్నారు ఈయన, జనులు దానిని ఎరుగరు. దేన్ని ఎరగరు? అసలు అదే పరమాత్మ నారాయణుడని ఎరగరు. దాంట్లో మగవాడు ఉన్నాడు, ఆడవాడు ఉన్నాడు. దానికి మగవాళ్ళు ఆడవాళ్ళు లేరు, దాంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారంతే. దానికి లేరు మగవాళ్ళు ఆడవాళ్ళు.
మీ కంటికి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కడున్నారు, ఆడకన్నా మొక్కనని ఉందా? చూసే కంటికి ఆడ మగ లేదు, చూస్తున్న కంటికి ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు మగవాళ్ళు, అది యువతలు చూపు కాదు. అందుకే వారు దుఃఖమును అనుభవించుతున్నారు. దుఃఖం అంటే రెండు రకాలు. దేవుడు అర్థం కాక ఒక దుఃఖం, జీవితంలో వచ్చే దుఃఖాలు. అది ఒక్కటి అర్థమైతే చాలండి. అంటే ఇక్కడ ఒక యోగ రహస్యం చెబుతాను నేను. ఎప్పుడైతే మీరున్నారో లేరో చూసుకొని పని చేయట్లేదు కదా, చెయ్యం కదా అసలు అవసరం రాలా. అది అర్థమైతే ఏమవుతుంది అంటే అది స్వరూపం కదా. అసలు పొరపాటును కూడా ఈ ప్రపంచం మీద వ్యామోహం కానీ ఆశ కానీ అధర్మ, నిన్న చెబుతున్నారు ఎవరో పెద్దలు, రైళ్లలో ఈ గుట్కాలు తిని పాన్లు తిని ఉమ్మేస్తారు. ట్రైన్ నిండా అదే, లోపల అదే, గోడలు అవి ఎక్కడ చూస్తే అదే ఉమ్మేస్తారు. విదేశాల్లో తక్కువ కనపడుతుంది, లేక తక్కువ. అయితే మన గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి అవి కడగటానికి 1200 కోట్లు ఖర్చు అవుతుందట. అది మన పరిస్థితి. ఆ సంబంధాలు తెలియదు మనకి. నిన్న ఎక్కడో యోగా క్లాసులు జరిగినాయి. అయితే అందరికి పట్టాలు వేస్తారుగా చేయటానికి. అంతా అయిపోయి వాళ్ళు మీటింగ్ వాళ్ళు వెళ్ళిపోతారుగా చెప్పిన వాళ్ళు. అతను పట్టాల కోసం గొడవలేనేటండి. ఒక్కొక్కళ్ళు 5-6 పట్టాలు 10 పట్టాలు లాక్కొని కొట్లాట చేసి దాన్ని 50కి 60కి అమ్ముకోవటం. ఇది ఇంతేనండి. ఇక్కడ మీకు రాసి, మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా చెప్పండి? మీరున్నట్టు మీకు ఇప్పుడు ఇంతసేపు విన్నారు, అసలు మీరు ఉన్నారా, మీరు వింటున్నారా లేదా మీరు చూసుకుంటారు, కానీ మీరు ఉన్నారా లేదని అనుమానం అయితే లేదు. అర్థమైందా నీకు? రిలేషన్లో అమ్మాయి ఏదో ఉంది, పేరు గుర్తు రావట్లేదు. నాకేం పేర్లు గుర్తుండవు, మనుషులు గుర్తుండరు. పర్లేదులే. మీరు వింటున్నారా లేదా, వింటే వినొచ్చు, వినకపోతే వినకపోవచ్చు, అది వేరే విషయం. మీరు ఉన్నారా లేదా అనుమానం అయితే లేదు. చస్తే రాదు అది. మీ ఇంటికి వెళ్ళినా రాదు, ఇంటికి వెళ్తున్నా రాదు, మీరు పడుకున్నా రాదు, లేచినా రాదు. మీరున్నట్టు మీకు అనుమానం అయితే పుట్టింది మొదలు చచ్చిపోయేంత వరకు రావట్లేదని. సరే మీరెవరు అనే అనుమానం ఎందుకు వస్తుంది? నేనెవరు, ఆత్మన, దేహాన్న, మనసున, దైవాన్ని అనే అనుమానం ఎందుకు వస్తుంది అంటే, నన్ను అసలు నేను ఉన్నట్టు నన్ను చూసుకోవట్లేదు కదా అని చూస్తే మీకు అర్థమైపోతుంది, దుఃఖంతో పోతుంది. ఇదే స్పిరిచువాలిటీ అంటే ఏదో పూజలు చేయటం కాదు, అది వద్దని నేను అంటల్లా, అది మాత్రమే కాదు. ఇది ఎరుగరు. ఏది ఎరుగరు? ఇప్పుడు మనకు అర్థమైంది చెప్పండి. లేచాక నేను ఎవరిని వెతుకుతాం, దేవుని వెతుకుతున్నాం, దేవుడు ఎక్కడెక్కడ ఏవో చేస్తున్నాం, కానీ నన్ను నేను చూసుకోవట్లేదు అన్న విషయం అసలు ఎరుగుతున్నాం. అదే పరమాత్మ అన్న విషయం మనం ఇంకా చెబుతున్నారు. ఇప్పుడు ఈయన చెబుతూనే ఉన్నారు. ఇప్పటికీ 275 పేజీలు అయినాయి. రామాయణం అంతా కొన్ని వందల పేజీలు ఉంటుంది, భాగవతం ఉంటుంది, భగవద్గీత ఉంటుంది. ఇక ఏమన్నా అనండి మీరు, పురాణ గ్రంథాలన్నీ కూడా సంప్రదాయంలో బోర్డు ఉన్నాయి. ఎన్ని పేజీలు ఉన్నా కూడా ఇప్పుడు 275 పేజీలు ఇదే చెప్పారు. కానీ ఇంకా మనకి నన్ను నేను చూసుకోవట్లేదు చూసుకోమని చెప్పట్లేవేనా, చూసుకోవాల్సిన అవసరం రావట్లేదు. చూడండి, చాలా ఇందులో మర్మాన్ని చూడండి దయచేసి. మీరు మిమ్మల్ని ఎవరో తెలుసుకోమని చెప్పట్లే, అవసరం రావట్లేదు అన్నారు. ఆ అవసరం రాకపోవటమే నారాయణ స్వరూపం, అదే పరమాత్మ. అందరూ పరమాత్మ కాబట్టి ఉన్నాడని ఒకడు అంటాడు, లేడని ఒకడు అంటాడు, చూస్తాడు ఒకడు, దీన్ని చూడక. ఎవరు చైతన్యము నిర్గుణమని ఎరుగుదురో వారు ఈ ప్రపంచమునందు ఉండుట విసుగు చెందురు. ఒకసారి ఈ చూడకపోవటం అనే ప్రక్రియ, అవసరం లేదనే ప్రక్రియ మీకు అర్థమైతే, అనవసరం అనే ప్రక్రియ, ఈ ప్రక్రియే అనవసరం, అవసరం లేదన్న విషయం మీకు ఆ ప్రక్రియ అర్థమైతే ఇక పెద్దగా ఉండదండి. మీకు కోట్లు ఇస్తా అంటే కూడా పర్లేదు. ఒకవేళ పరబ్రహ్మ వచ్చి దర్శనమిస్తానంటే కూడా పర్లేదండి. గురువు గారు చెప్పారన్న. ఇప్పుడు మిమ్మల్ని ఈ దేశానికి రాష్ట్రపతినో నేను మిమ్మల్ని ప్రధానమంత్రినో చేస్తాను,
అంట. ఎందుకు అంటే దాన్ని ఇంతవరకు చూసే అవసరం లేదన్న విషయం చెప్పారు. వాటిని చూడొద్దని అయితే చెప్పలేదు, తెలుసుకోవద్దని అయితే చెప్పట్లేదు. అవసరం రాలేదు, సరే అది విషయం. అవసరం లేదు అంటే అది మీరై ఉన్నారు కాబట్టి అది వేరే విషయం. తెలియాలిగా, ఇంత చెప్పారు. వారు హిమాలయములు వంటి ఏకాంత ప్రదేశములకు వెళ్ళేదారు. ఇట్లా వచ్చిన వాళ్ళకి ఇక ఏదైనా కోట్లు కాదు, బంగారం కాదు, వజ్రాలు కాదు, వైడ్యూర్యాలు కాదు, అసలు బ్రహ్మ పదవి ఇస్తానంటే కూడా సాధన. అది విశ్వ చైతన్యము చాలా విస్తారమైనది, కానీ అది తత్వరీత్యా వ్యక్తమైనది. అది అంతటా వ్యాపి వచ్చింది, కానీ మనమే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక మాట చెబుతున్నా, ఇప్పుడు మనందరం ఉన్నాం కదా ఇక్కడ, మనందరికీ ఏదో దైవం తెలుసుకోవాలనో ఏదో, సరే చాలామంది చెప్పిన మాటలు వినే ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా ఒక చిన్న దెబ్బ తగిలితేనే మాకెందుకు ఎట్లయితుంది, ఎల్లాంటిసైనా ఏమండి జాతక దోషమా వాస్తు దోషమా అనే భయం వస్తుంది. పెద్ద యాక్సిడెంట్ అయితే కూడా ఎందుకు మాకెట్ జరిగిందని అడగలేదు. అది గొప్పతనం. ఈ సత్సంగాలు విన్నవాళ్ళు అట్లా మంచిగా ఉన్నారు, కుటుంబంలో సంతోషం ఉన్నారు, భయం రావట్లే వాళ్ళకి. అడుగుదామని ఆదుర్దా కూడా లేదు. గురువు చూసుకుంటున్నాడు, నా గురువు నన్ను కాపాడుతున్నాడు, అది రావాలి సత్సంగం. సరే అది ఒకటి. సరే ఇది మనందరం వింటున్నాం, బాగుంది. ఇప్పుడు మీరందరూ కూడా ఒక ప్రశ్న నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ క్షణమే గతం వదిలిపెడదాం. మనందరికీ ఎంత వయసు ఉందో, ఎన్నేళ్ళు గడిచినాయో, ఎన్ని అనుభవాలను వదిలిపెడదాం. ఈ క్షణంలో కూడా మీరున్నట్టు మీరు చూసుకున్నారా మిమ్మల్ని? ఇప్పుడు అడుగుతున్నా, ఎప్పుడన్నా అట్లాంటి అవసరం వచ్చిందా? అది తప్పనిచ్చి ఇవేవో చూస్తున్నా కదా ఒప్పుకున్నారా? కృష్ణ గారు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారా లేదా మీరు చూసుకోవట్లేదు కదా. ఏం వాణిగా ఏమో నువ్వు చూసుకుంటున్నా, ఇసలు ఇప్పుడు రావట్లేదు కదా. ఈ క్షణానికే మీరు గతం వదిలిపెట్టాడు. మీకు అర్థమైందా? ఇన్నాళ్ళ సత్సంగం అర్థమైందా? అర్థం కాలేదు, వదిలిపెట్టాడు, అవన్నీ వదిలిపెట్టాడు. ఈ క్షణంలో కూడా, ఈ క్షణంలో కూడా అసలు మీరు ఉన్నట్టు మీరు చూసుకుంటున్నారా? చూసుకోకపోయినా కూడా పనులు చేసుకుంటూ వింటున్నారు, అర్థమైనా అర్థం, అది వేరే విషయం. మీరు ఉన్నట్టు మీరు చూసుకునే అవసరం లేదండి. ఎందుకంటే అన్ని పనులు చేసేది అది కాదు. ఒకవేళ చూసుకోవాల్సిన అవసరం వచ్చింది అని అంటే ఇక అది అనవసరమైన ప్రక్రియ. ఈ సాధన కూడా అనవసరం. అది మెలకు అంటేనే అది కదా. అయితే మీరు నిద్రపోతున్నాను ఉండాలి, లేదా చచ్చిపోయానో ఉండాలి. ఒకవేళ మీరు ఉన్నారా లేదా అని అనుమానం మీకు వచ్చింది అంటే, అయితే మీరు నిద్రపోతున్నా ఉండాలి ఆ ప్రశ్న. ఒకవేళ లేదంటే చచ్చిపోయానో ఉండాలి. రాదండి, అప్పుడు రాదు. నిద్రపోతే కూడా రావట్లేదుగా. మెలుకుంటాను రావట్లా, నిద్రపోతే కూడా రావట్లా. రాంది ఎప్పుడు రావట్లేదు, వచ్చిందేమో నిలబడట్లేదు. ఆ రాంది ఏదో ఉందో అదే సత్యం అండి. సబ్జెక్ట్ అర్థమైందా మీకు? నీవు గురువు గారితో ఎంత సన్నిహితంగా ఉండవలనంటే, నీ చైతన్యం గురువు యొక్క వ్యక్త రూపమైన నేను ఉన్నాను అనే భావన ఒకటే అని నీకు అనిపించవలను. ఇక్కడ ఎంత అద్భుతమైంది. ఇది అల్టిమేట్ అండి, రాసి పెట్టుకోండి. ఈ పేర చివరిది, ఈ 118వ నిరూపణ చాలా ఉపనిషత్ వాక్యం. ఇక ఇంతకంటే బోధ లేదు 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 లేదు. ఇక ముందు ఎవరు చెప్పరు. చెప్పిన వాళ్ళు అదే చెప్పారు. జాగ్రత్తగా వినండి. నీవు గురువుగారితో ఎంత సన్నిహితంగా ఉండవలనంటే, గురువుగారితో సన్నిహితంగా ఉండవలనంటే వాళ్ళకి కూరలు మేమే తెస్తామండి, వాళ్ళ ఇంట్లో అన్ని పనులు మేమే చేస్తామండి, వాళ్ళకి ఏదన్నా మేమే చేస్తామండి, ఒక్కోసారి అరే ఒరే అంటామండి, వాళ్ళు తిడతామండి, అవసరమైతే మాకు ఎంత. అది కాదు, అది జ్ఞానం కాదు. అది వ్యక్తిగతమైన భౌతిక సంబంధం. మీకు గురువుతో ఉండే చొరవ అది వ్యక్తిగత సంబంధం. ఇప్పుడు చూడండి, మనందరికి కూడా మన మనసు ఎట్లుందంటే, నేను చూస్తున్నా, నేనే కాదు మీకు కూడా చూస్తే అర్థం. గురువు అనే భావం గౌరవం కూడా మనకి పలకరించిన మొదటి క్షణమే, తర్వాత భావం ఉండట్లేదు. అసలు మర్యాద కనపడట్లా, ప్రేమ కనపడ, రెండోసారి విసుకొచ్చేస్తుంది. ఏదో సంబంధం అర్థం కాల, లోపల అర్థం కాల, బయట అర్థం కాల, సరిపోలేండి.
నీవు గురువుగారితో ఎంత సన్నిహితంగా ఉండవలనంటే చెబుతున్నారు వారికి, మన బోధ చేస్తున్నారు. నీ చైతన్యము, చైతన్యం అంటే ఏంటి? అసలు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోకుండా మీరున్నారో లేరో అర్థం చేసుకోండి. చైతన్యము అంటే అసలు మీకు అనుమానమే రావట్లే మీరున్నారా లేరా అని. చూసుకోవాల్సిన అవసరమే లేదు, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పని లేదు, మర్చిపోవాల్సిన పని లేదు. అటువంటిది ఏదైతే ప్రక్రియ మన మనసులో జరుగుతుందో చైతన్యం అంటే అది. మీకు మొట్టమొదటగా మెలకువ రాగానే ఆ జరుగుతున్న ప్రక్రియ ఏదైతే ఉందో ఏమని చెప్పండి, ఏ ప్రక్రియ అది? ఇప్పుడు మీరు ఉన్నారో లేదు చూసుకుంటున్నారా? మా అయితే మీరు చూసేది నన్ను చూస్తున్నారు, లేకపోతే కాళ్ళ నొప్పులు వస్తే చూస్తారు, లేకపోతే అర్థమైందో లేదో చూస్తారు, అది వేరే విషయం. మీరున్నట్టు మిమ్మల్ని అయితే చూసుకోరు. ఒకటి చెప్తున్నా చూడండి, మీకు అర్థమైందా కాలేదా అని చూడటం, మీరున్నారా లేరా అని చూసుకోవటం కాదు. ఇది తేడా గమనించాలి మీరు. మీకు అర్థమవుతుందా కాలేదా అని చూడటం, మీరు బాగున్నారా లేదా, మీరు అలసిపోయారా ఆరోగ్యంగా ఉన్నారా చూడటం అనేది మీరున్నారా లేరా అని చూడటం కాదు. అది వేరు, ఇది వేరు. మీరున్నారా లేరా అని మీరు పుట్టింది మొదలు చచ్చిపోయేంత వరకు ఆ అవసరమే రాలేదు. సహజ ప్రక్రియ అది అందరికీ కూడా. మీకు అర్థమైందండి పిల్లలు? మీకు అర్థమైందా? ఎవరు? రాజేషా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడతాం, ఎవరైనా ఏదైనా చేశారనుకోండి చేశారంట, చేయలేదనుకోండి చేయలేదంటాం. కానీ ప్రారంభం అనే కర్మ ఒకటి ఈశ్వరుడు ఇస్తున్నాడు, అది ఉంటేనే అవుతుందనే నమ్మకాలు. అందుకే తగాదాలు గొడవలు అయితే మనకి. అందరితో గొడవలు ఎందుకు వస్తున్నాయంటే వ్యక్తికి ఆపాదిస్తున్నాం కాబట్టి. ఈశ్వరుడికి శరణాగతి అంటాం, మాకు దేవుడి మీద నమ్మకం ఉందంటాం, గురువుల మీద నమ్మకం ఉందంటాం. కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పుడు ఆ వ్యక్తులు వాడు మాకేం చేయలేదు, నాళ్ళని నమ్ముకున్నా మాకే వాడ చేసేది. దేవుడిని నమ్మానంటావు, నువ్వు చేయలేదు అంటావు. దేవుణ్ణి నమ్మానంటావు, నేనే చేశానంటావు. ఇదంతా ఈశ్వరుడి చేత. అది శరణాగతి అంటే. నువ్వు పోవటం పేరు శరణాగతి, కానీ నువ్వు ఉండేది శరణాగతి కాదు, నువ్వు పోయాక వచ్చేది శరణాగతి. ద్వంద్వం లేనిదే శరణాగతి, అదే భక్తి, అదే జ్ఞానం. ఇప్పుడు అద్వైతం అంటే మీరు ఉన్నట్టు మీరు చూసుకోవట్లేదండి, చిత్రం అది. మీరు పట్టుకున్నారో లేదో, బ్యూటీ ఉంది అందులో. ఇక్కడ ఏమంటున్నారంటే నీ చైతన్యము గురువు యొక్క వ్యక్త రూపమే, నేను ఉన్నాం అన్నది భావన. అసలు మీ గురువు ఎవరో కాదు. మొట్టమొదటి క్షణం మెలకువ రాగానే, నిద్ర నుంచి మేలుకోగానే తెలియబడుతున్న ప్రక్రియ ఏదైతుందో అదే ఆ గురువు అన్నా, అసలు గురువు అన్నా, దైవం అన్నా. ఇందాకేమో నారాయణుడు అని చెప్పారు పైన. ఇక్కడ ఈ చాప్టర్లో బ్యూటీ ఏంటంటే పరమాత్మనే ఒక చోట చెబుతున్నారు, గురువును ఇంకో చోట చెబుతున్నారు, ఇద్దరు ఒకటే. ఇందాక మీకు మెలకువ రాగానే ఉండేది నారాయణుడు అని అన్నారు, ఇప్పుడు చైతన్యం అని వాడారు. మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. మీకు మెలకువ రాగానే ఉన్నది ఎవరో కాదు, తెలియటం అనే ప్రక్రియ గురువు అంటే. మీకు ఏది తెలుస్తున్నా, మీకు మీరు లేవగానే మెలకువ రాగానే తెలియటం ఉన్నాం కదా. ఏంటి తెలియటం అంటే? మంచమా, పరుప, దిండ, పక్కవాళ్ళ, చీకట, వెలుతురా, టైమా, దైవమా, జగత్తా? ఏం తెలియటం? పర్లేదు, దొగ్గ ఆపుకుంటారా? మీకు అర్థమవుతుందా? మీకు తెలియటం అంటే ఏం తెలియటం అంటున్నారు? తెలియటం అని అంటున్నారు, ఏం తెలియటం అని చెప్పట్లే ఇక్కడ. తెలియటం అంటేనే అన్నీ తెలుస్తాయి. తెలుసుకోవటం తెలియకపోవటం వేరు. తెలియటం అంటేనే ఏదైనా అని, ఎంతైనా కాదు, తెలియటం అంటేనే ఏదైనా. మీరు నిద్రపోతున్నారు, మెలకు వచ్చింది, వెంటనే దోమ కుట్టినట్టు తెలుస్తుంది. తెలియటం అంటే దోమ కుట్టింది, మెలకు వచ్చిందంట. ఎవరో తడుతున్నారు, మెలకు వచ్చిందంట. మంచం నడుము పట్టుకోపోయింది, మెలకు వచ్చిందంట. తెలియటం అంటే ఏది తెలియటం అని కాదు, ఇక్కడ దేన్ని అని అంటల్లా. ఆ తెలియటం అనే గురువు ఉందే. ఎవరికి తెలియటం? ఎవరికి అని చెప్పట్లా, ఏది అని చెప్పట్లా, ఎప్పుడు అని చెప్పట్లా. తెలియటము అనే ప్రక్రియ ఏదైతే ఉందో మనసుకి, అదే గురువు అంటే అర్థం. ఏది అని చెప్పట్లా.
భర్త, పక్కన పక్కలో పిల్లాడ, మీ తల కింద దిండ, మీకు నిద్ర మెలకు వచ్చింది. ఏంటని చూస్తే చెమటకి గాలి, కరెంటు పోయింది. అది తెలిస్తే తెలిసింది మీ కరెంటు పోయింది మెలకు వచ్చిందని తెలియటం, దోమగుట్టి మెలకు వచ్చిందని తెలియటం, ఆ గురక పెడితే గురక మెలకు వచ్చింది, దేనికి మెలకు వచ్చింది కాదు, తెలియటమే మెలకు అంటే. అది గురువు అంటే ఎవరో కాదు, ఆ తెలివి, తెలియబట్టం అనే తెలివి ఏదైతే ఉందో మనసుకి, అది గురువు ఒకటే అని తెలియటం మీకు తెలియనట్టు. గురువు తెలిసినట్టుగానే మా గురువు గారు మాకు 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 వారు తెలుసండి, మాకు వారు తెలుసండి, మాకు మీకు ఎంత పెరిగి అంత ప్రెస్టేజ్ కాదు అది. మేము వాళ్ళ ఇంట్లోకి డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేవాళ్ళే. బెడ్రూమ్లోకి వెళ్తే ఏమవుతుంది? సరే, వాడు బెడ్రూమ్లోకి వెళ్ళినా వాడి నిద్రలోకి నువ్వు వెళ్ళలేవు కదా. వాడి జ్ఞానంలోకి వెళ్ళటం అంటే నేను ఆయన ఒకటే అని తెలిస్తే అది జ్ఞానం. గురువు నేను ఒకటే అని తెలియటం జ్ఞానం. కానీ గౌరవంగా చెప్పుకోవడానికి తప్పు లేదు దానికి. మా ఆవిడికి నేనే కొనిపెట్టా చీర, కొనిపెట్టాలి. అసలు మాట్లాడటానికి ఆవిడ పెట్టిన అన్నం వల్లే. అది కూడా చూస్తే బాగానే ఉంటాం. కొనిపెట్టిన చీర గురించే కాదు, వండి పెట్టిన వంట కూడా తెలిస్తే అది జ్ఞానమే. అది మర్చిపోయాం, ఇది మాట్లాడతాం. ఇప్పుడు అది లేకనే బాగా దెబ్బతినిపోయింది. ఏమి భయంకరమైన కాలంలో ఉన్నామో. పొద్దునే విన్నాం, భారతదేశంలో రాష్ట్రంలో 23 ఏళ్ల కొడుకు తండ్రి గారిని ముందు సీటు ఇవ్వలేదు. పాపం కూర్చోవాలంటే వారికి ముందు సీటు దొరికింది, తండ్రికి. కొడుకేమో నాకు ముందు సీటు ఇవ్వనన్నాడు. వెంటనే కాల్చి వదిలి పరిస్తాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నాం మనం. ఇక గురువు ఎప్పటికంత అక్కడ నాన్న అమ్మ వదిలిపెట్టండి అండి, అది కాదు విషయం. నాకెవరు తెలుస్తారు? నాకు దేవుడు తెలుసు, మా గురువు గారే నాకు ఫలానా వాళ్ళు తెలిస్తే తెలుస్తారు. ఏమిటి ప్రెస్టేజా? ఏడు నాకు వాళ్ళ పరిచయం తెలుసా మీకు? ఇప్పుడు మాకు అనిపిస్తుంటారు అప్పుడప్పుడు, గురువుగారు మీకు తెలుసా అని ఎవరినని అడిగితే వాళ్ళు అంటారు, నువ్వు గురువు ఎవరో తెలియాలని అంటుంటే, మా బంధువు అయితే ఏంటి, మా బావమరిది ఎవరో వచ్చారు నా దగ్గర వారంటే, ప్రెస్టేజ్గా చెబుతున్నాను. అయితే ఏంటి, ఆయన జ్ఞానం వచ్చిందా నీకు? ఆయన పీఠం వచ్చిందా? నువ్వు వెళ్తే నిన్నెందుకు రాణిస్తారు? వైరాగ్యం వస్తే సన్యాసం. వేదం వచ్చిందా? ఏమి అంత మాత్రం కాదు. ఇక్కడ ఏ మెలకు వచ్చిన క్షణం నుంచి ఇక తెలియబడేవన్నీ కూడా కారణానికి గురువు ఉంటేనే అండి. గురువు అనే క్షణం లేక. ఇక్కడ రెండో చివరి పేరాలో గురువు అని చెబుతున్నారు, దాని ముందు పేరాలో నారాయణుడు అన్నారు, అంత ముందు పేరాలో శివుడు అన్నారు. అయితే ఏమైంది? కొట్టుకోవటం శివుడా అండి? ఇప్పుడు 3 పేరాల్లో మొదటి పేరాల్లో శివుడు, 2 పేరాల్లో నారాయణుడు, 3వ పేరాల్లో గురువు అంటున్నారు. ఇప్పుడు ఎవరు గొప్ప అంటల్లా? తెలిసాక నువ్వు అంటున్నావు. ముందు తెలియాలిగా. తెలిసాక ఎవరు గొప్ప, తర్వాత గొప్ప తక్కువ. తెలియటమే గొప్ప కానీ, తెలియటం గురించి తెలియటం గొప్ప కానీ, తెలిసిన దాని గురించి తెలియటం గొప్ప కాదు. తెలియటం అనే విషయం గురించి తెలియటం పేరు జ్ఞానము, అది గొప్ప. అది గురువు అంటే. ఎంత అద్భుతంగా చెబుతున్నారు. ఏమంటున్నారు? నీవు గురువు గారితో ఎంత సన్నిహితముగా ఉండవలనంటే ఇట్లా కాదు, భౌతికంగా కాదు. మా గురువు గారికి నేనే లేకపోతే మంచినీళ్ళు ఇచ్చావు, చేస్తే చేసావులే, మంచినీళ్ళు ఇస్తే ఇచ్చావు. నీ దాహం తీరనది నిలిచి నిలిచి నీ తల వాకిటనే పగలూరేయి నిలుసున్న, పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా, దాహం తీరనది నేను ఒక ప్రేమ పిపాసిని. పాట దానికి సరిపోతుంది. సినిమా పాట కాదు అది, గురువుతో. నువ్వు అంటానికి కూడా నీకు తెలిసి ఉండాలి. నువ్వు నిద్రకు వచ్చింది నువ్వు ఆ మాట అంటావా? నువ్వు ఎసులు చెప్పడానికైనా ముందు నువ్వు మెలకు రావాలి. నువ్వు పూజ చేయటానికి కూడా నీకు మెలకు రావాలి. మెలకువే గురువు. అదే గురువు అంటే. అది ఆ సంబంధం నీకు అర్థమైతే నీ గురువుతో దగ్గరైనట్టు. అప్పటిదాకా మీరు గురువుకి ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎంత సేవ, ఎంత కాళ్ళు నొక్కారు, ఒక రోజు వాడైనా నువ్వైనా వెళ్ళాల్సి. ముందు వెళ్ళేవాడు, తర్వాత వెళ్ళేవాడు, అంతకంటే ఏం లేదు. అది కాదు. గురువుతో అత్యంత సాన్నిహిత్యం కావాలి అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న భేదం ఏమిటి అంటే ఎరుక అర్థం కాదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా? అవసరం వచ్చిందా? ఒకటే చెప్పండి ఫ్రాంక్గా. ఏం లక్ష్మి గారు, అనిత గారు రాలేదు కదా? ఎందుకని? సహజం అది. అబ్బా, అది ఒక్కటి మనసులోకి వెళ్తే ఎంత బాగుంటుంది. అది గురువు అంట. ఇప్పుడు మీరు చూస్తున్న గురువు ఎవరు? అసహజంలో భాగం అండి. సహజంలో భాగం అయితే అట్లాంటి భేదమే కనపడదు మీకు. గురువు దేహంతో. ఆ గురువు గారు వేరండి. ఆ గురువు గారు అయితే 6 అడుగులు ఉండేవాడు, తెల్లగా ఉన్నాడు, తెల్లగా 6 అడుగులు ఉంటే ఉన్నాడు. ఈ గురువు గారు
అరడుగు ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. ఉంటే అరడుగు ఉన్నాడా, ఇది ఉన్నాడా? ముందు ఆయన తెల్లగా నల్లగా ఉంటాను నీకు తెలియాలి కదా. ఆ తెలివి అనేది గురువు, అప్పటికే గురువు పూర్తయిపోయాడు. నీ గురువు ఎప్పుడూ ఆరంభించాడు, ఎప్పుడో కలిసిపోయాడు. నేను ఈ భౌతిక బంధాల గురించి చెప్పటం మానాలండి. మీరు చూడండి, ఎవరన్నా మీ గురువు గారు మొదటిసారి మాట్లాడితే రెండోసారికి 2 నిమిషంలో ఫోన్ చేస్తే మీకు ఆ ప్రేమ భక్తి ఉండదు. చూడండి, నేను చూస్తున్నాను. మొదటిసారి సాష్టాంగం చేస్తాం, రెండోసారికి నిలబడి కూడా చెయ్యం. ఏమిటి, ఎందుకు అంత మార్పు వచ్చింది? అర్థమైందేనా? ఏమర్థమైందని మనకి గురువు అంటే? సాష్టాంగాలే కాదు, ఏ అంగాలు కాదని. ఇంకేముందండి, ఇవాళ నీకు నేను ఉన్నాను అనే భావన ఒకటే అని నీకు అనిపించవలను. ఇప్పుడు నేనున్నాను అన్న భావన ఎంత సహజంగా ఉంది. చూడట్లేదు, చూసే అవసరం, నేనున్నానా లేదా అని చూసుకునే అవసరం అంత సహజంగా. ఆ సహజత్వానికి ఏది కారణమో అది నీ గురువు అంటే, అది సంబంధం అంటే. అంటూ ప్రాణం లేకుండా ఏ పనైనా సాధ్యమా? ప్రాణం లేకుండా ఏదైనా సాధ్యమా చెప్పండి. ప్రాణం పోయాక ఏమైనా చేస్తారా పని? సరే, ప్రాణం ఉండగా తెలివి లేకపోతే, నిద్రపోతుంటే ఏది ముఖ్యం? ప్రాణం ముఖ్యమా, తెలియటం ముఖ్యమా? ఒకడు మీ ఇంట్లో ఉన్నారు, కోమాలోకి వెళ్ళిపోయారు, ఏం లాభం? ప్రాణం ఉండాలి, తెలివి ఉండాలి. ఓ పిల్లాడు ఉన్నాడు, 25 ఏళ్ళు ఉన్నాయి, తెలివి లేదనుకోండి. ఊరికే శరీరం ఉంది, ఎత్తున ఉన్నాడు, ఏ తెలివి లేదు పాపం. ఉంటాడు, తింటాడు, పెడితే తింటాడు, ఏడుస్తాడు అనుకోండి. ఆటిజం పిల్లలు ఉంటారు కదా. తెలివి అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఈ తెలియటం ఒకటి, దాని గురించి అది తెలియటం ఒకటి. ఇప్పుడు వాడెప్పటికీ కూడా వాడు ఆకలికి తెలుసుకుంటాడు, ఆకలి అవుతుంది అంటాడు, నాకు అది పెట్టండి అంటాడు, సెల్ ఫోన్ లాక్కుంటాడు. ఆటిజం వాడు కూడా ఇవ్వకపోతే ఏడుస్తాడు వాడు. ఇప్పుడు యూట్యూబ్లో చూపెడతాను, ఆ కుక్కలు కోతులు అయితే టీవీ అది ఆపితే అరుస్తున్నాయి కుక్కలు కోతులు కూడా. అది తెలివి కాదు, ఆ తెలివేంగో తెలియటం తెలివి. ఇప్పుడు ఈ నన్ను నేను ఉన్నట్టు లేను, ఉన్నట్టు చూడట్లేదు, అవసరమే రావట్లేదు. అది కదా గురువు అంటే, అది కదా చైతన్యం అంటే, అది కదా దైవం అంటే అన్న విషయం తెలిస్తే ఈ ప్రయాణం పూర్తి. ఇంకా ఎక్కువ లేదు, ఇంకా ముందు లేదు. అది ఇప్పుడు ఎంత సహజంగా ఉన్నామో, ఇప్పుడు నన్ను నేను చూసుకునే అంత అవసరం రానంతగా సహజంగా ఉన్నాం కదా. మీకు అర్థమవుతుందండి? మళ్ళీ చెబుతున్నా, నేను ఎట్లున్నానో నేను చూసుకుంటాను కానీ, నేను ఎవరో నేను చూసుకుంటాను కానీ, నేను ఉన్నానా లేనా అనేది చూడట్లేదు. అది ఒక్కటి పట్టుకోండి, అది ఎంత సహజంగా ఉందో అంత సహజంగా. దాని అవసరం లేదని మీకు తెలిస్తే ఇది చెయ్యొద్దని చెప్పండి. అది తెలిసినా కూడా భగవాన్ కూడా గిరిప్రదక్షిణ చేశారు, గురువుగారు కూడా దైవారాధన చేసుకున్నారు, కృష్ణ పరమాత్మ కూడా పూజలు పునస్కారాలు రాముడు వారు చేశారు, అవన్నీ చేశారు. అవి అడ్డు కాదు. ఏమండి మాకు అర్థమైపోయింది ఇక పూజలు మానేస్తే అది వేరే విషయం లేదు. నీకు సత్యం అర్థం కాలేదన్న విషయం. నీ యొక్క రూపము ఆకాశము వంటిది అని కేవలము గుర్తించుకొనుము. ఆకాశము అంటే ఉన్నట్టుగా కనపడుతుంది కానీ లేదు అక్కడ. అట్లానే మీ ఎరుక కూడా ఇది ఉన్నట్టుగా, దేహం వల్ల ఉన్నట్టుగా ఉంది కానీ ఆ ఉన్నదేదో ఎప్పుడు ఉందండి. ఒక మాట చెబుతా చూడండి, అయిపోయింది ఈ చాప్టర్. వాటికి సమయం కూడా అయింది బాగా. మళ్ళీ 120వ చాప్టర్ చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు చూడండి, మీ చిన్నతనం నుంచి ఈ క్షణం వరకు, ఇప్పుడు ఈ క్షణంలో కూడా మీరున్నారా లేరా అని మీరు చూసుకోవట్లేదు కదా, అవునా? సరే, మీరు తల్లి కడుపులో ఉన్నప్పుడు మీరున్నారా లేరా చూసుకుంటున్నారా? చూసుకోలేదు. తల్లి కడుపులోకి రాకుండా పోవడం మీరున్నారా లేరా చూసుకుంటున్నారా? చూసుకోలేదు. ఆ చూసుకోని లక్షణం ఏదైతే ఉందో, చూసుకోకుండానే, చూడవలసిన అవసరం లేకుండానే ఏదైతే సదా ఉందో, ఏదైతే సర్వత్రా ఉందో, ఏదైతే అది ఉందో, ఏదై ఉందో అదే మీ స్వరూపము. అదే ధ్యానం అంటే, అదే ఎరుకంటే, అదే చైతన్యము అంటే. చైతన్యము అంటే అర్థం కాలేదు అనకండి.
చైతన్యము అంటే ఇప్పుడు మీరున్నారా? చైతన్యం అంటే మీకు నేను కనపడుతున్నానా లేదు? కనపడటానికి ఏది అవకాశమో ఏది కారణం అదే చైతన్యం. నా మాట మీకు వినపడుతుందా? అదే చైతన్యం. మీరు నేల మీద కూర్చున్నారా, కుర్చీలో కూర్చున్నారా చెప్పండి, తెలుస్తుందా? కుర్చీలో కూర్చున్నారా? వాళ్ళు నేల మీద కూర్చోలేదు, మీరు కుర్చీలో కూర్చోలేదు. ఇగో ఇది తెలియటం పేరే చైతన్యం, తెలియడమే చైతన్యం. అయిందా? ఇప్పుడు మీరు లేచున్నారా, పడుకొని ఉన్నారా? మీరు వింటున్నారా, నిద్రపోతున్నారా? తెలుస్తుందా డిఫరెన్సు? అదే చైతన్యం అంటే. ఇట్లాగా వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళిన తర్వాత మీరు మొట్టమొదటి క్షణంలో నిద్ర నుంచి మెలకువ రాగానే తెలియటం కూడా అంతగా ఉంది. అదే ఆ తెలియటం పేరు చైతన్యము అంటే ఇది రూపనామాలు కాదండి. చైతన్యము అంటే తెలియటం పేరే చైతన్యం అంటే. తెలియటం అంటే ఏంటని అడుగుతారా? మీరు అడుగుతారా తెలియటం అంటే ఏంటని? ఇప్పుడు మీరు నన్ను తెలియటం అంటే ఏంటి మాస్టారు అని అడిగారు అనుకోండి, తెలియకుండా అడిగారా, తెలిసి అడిగారా? విషయం అర్థం కావటం వేరు, తెలియటం. అసలు నేను చెబుతున్నది మీకు చేరకుండానే తెలియకుండా నెట్ అడుగుతారు. మీకు అర్థమవుతుందా? తెలియటం అంటే ఏమిటి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, లక్ష్మి గారు, అంటే మాకు తెలియదు అన్నారు అనుకోండి, ఎట్లా చెప్పారు తెలియకుండా? తెలిస్తేనేగా చెప్పారు. అదేమిటో తెలియక్కర్లే, అది వేరు. తెలియటము అంటే మీకు అనుభవంలోకి రావటం. అనుభవం అంటే అదే ఎక్స్పీరియన్స్ అంటాం కదా, ఎక్స్పీరియన్స్. మీరు బండి మీద వస్తున్నారు అనుకోండి, జుట్టు కదిలింది అనుకోండి, మీకు తెలుస్తుందా తెలియట్లేదా? ఆ తెలియటమే చైతన్యం అని. ఎవరిని చెబుతారా మీ జుట్టు లేస్తుందమ్మా, మీరు జుట్టు అదే మీ పవిటో లేకపోతే మీదేదో సంచో జారితే అది తెలియదు. మీ బండికి మీకు సంబంధం లేదు, మీ బండికి దానికి సంబంధం లేదు. కాబట్టి సంబంధం లేనిది ఎవరైనా చెబితే తెలుస్తుంది. సంబంధం ఉన్న దాన్ని ఎవరైనా చెబితే చికాకు వస్తుంది. చూడండి, ఇందాక నుంచి పాపం మీరు లేచే ఉన్నారు, ఎంతో శ్రద్ధగా వింటున్నారు, మీరు చూస్తున్నారు నన్ను, మీరు లేచున్నారు, నిద్రపో, ఇట్లా నేను 4 సార్లు కోపం వస్తుంది. మీకు తెలిసిన చెబితే కోపం వస్తుంది, తెలియంది నేర్చుకుంటారు. మీకు అక్షరాభ్యాసం నేర్పాల్సి వస్తుంది, అక్షరాలు నేర్పాలి. మీరు వంట నేర్చుకున్నారు, మీరు నడక కూడా నేర్చుకున్నారు, మీరు అన్నీ నేర్చుకున్నారు. ఒక్కటి మాత్రమే మీరు నేర్చుకోలేదు, జ్ఞానం నేర్చుకోవట్లేదు. జ్ఞానం నేర్చుకోవాలని అనిపించట్లేదు. ఎందుకంటే సహజం కాబట్టి. జ్ఞానము మీ చిన్నతనం నుంచి మీరు లేచున్నారని మీకు ఎవరు చెప్పలేదు కదా. ఏవో నువ్వు ఉన్నావు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు వచ్చారుగా సత్సంగానికి, ఏమండి మనం మొదలు పెడుతున్నాగా, శ్రీ శివానంద గురుభ్యో నమః అని మొదలు పెడుతున్నా కానీ మీరు లేచే ఉన్నారు, మీరు ఇప్పుడు లేచున్నారు, మీరు ఇప్పుడు నిజమా ఇదేమన్నా? మీరు ఉన్నట్టు మీకు తెలియబట్టే నేను శ్రీ శివానంద గురుభ్యో నమః నేను ఎప్పుడైతే స్మరణ చేస్తానో మీరు కూడా ఒకసారి మనసులో దండం పెట్టుకుంటారు. ఇది తెలియగానే మీ పని మీరు చేస్తారు. తెలుసుకునే పని తెలియటం అనే ప్రక్రియ కామన్గా ఉంది. కామన్ తర్వాత వస్తుంది. కామన్గా ఉన్నది ఉన్నట్టుంది. కామన్ అంటే కోరిక తర్వాత వస్తుంది. అది తెలియటం వచ్చాక కదా కోరిక. అంటే భగవాన్ రమణ మహర్షులు వారు ఎంత అద్భుతంగా చెబుతారంటే, ఉనికి నుంచి చైతన్యము, చైతన్యం నుంచి మనసు, మనసు నుంచి ఈ ప్రపంచం వస్తుంది. ఇది చైతన్యం అంటే. సరే, ఇదంతా కలిపి చైతన్యం. అట్లానే రెండోది, ముందు మీకు మెలకువ రావాలిగా ఏదైనా తెలియాలంటే. అవునా? ఇది ఒక్కటి అర్థమైందా? ఈ ఒక్క మాట తెలియాలంటే ఏం రావాలి? దీని మీద మనసు పెట్టండి చాలు. మీకు తెలియాలంటే ఏం రావాలి? అంతేగా, మెలకువ రావాలిగా. మీకు మెలకువ వచ్చాక తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా లేదా? లేదు. ఏదైనా తెలియాలంటే మీకు మెలకువ రావాలి. ఇది ఫండమెంటల్ స్టెప్, ఒకటి స్టెప్. అది మెలకువ వచ్చాక మెలకువ వచ్చిందా రాలేదని చూసుకుంటున్నారా?
లేదు. ఆన్సర్ ఏంటి? ఒకటి, మొదటిది ప్రశ్న, ఏదైనా తెలియాలంటే మెలకువ రావాలి, అది నోట్ చేసి పెట్టుకోండి. రెండోది, మెలకువ వచ్చాక ఇప్పటి వరకు కూడా నాకు మెలకువ వచ్చిందా రాలేదా అన్న ప్రశ్న రాలేదు అంటే అదే మెలకువ అంటే. జ్ఞానం అంటే కూడా ప్రశ్న రాకపోవటం పేరు జ్ఞానం. అంటే మెలకువ వచ్చిందా రాలేదా అన్న ప్రశ్న మీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఇతరుల విషయంలో వస్తుంది. ఇంకా లేవలేదు అనుకుంటా, అందుకే ఇంకా ఫోన్ మెసేజ్ పెట్టలేదు. చూడండి ఎంత చిత్రం అంటే, మీకు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, వస్తాయా రావో ఫోన్లు? ఆడవాళ్ళు చేశారా మగవాళ్ళు చేశారా? ఆడఫోనా మగ ఫోన్? సరే, మీరు ఎప్పుడు తీస్తారు ఫోను? తెలిస్తేనే కదండి, తెలిస్తేనే ఏ పనైనా. సరే, మొదటిది ఏంటి స్టెప్పు? ఏ పని చేయాలన్నా కూడా, ఏ పనైనా, అన్ని పనులు కూడా, అన్ని కార్యాలు కూడా మెలకు వస్తేనే చేస్తాం. రెండో స్టెప్పు మీకు అర్థమవుతుందా? ఇదే ఇంజనీరింగ్ అంటే, ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. రెండో స్టెప్పు, ఎప్పుడైనా ఇప్పటి వరకు నాకు మెలకు వచ్చాక, నాకు మెలకు వచ్చిందా రాలేదా అన్న అనుమానం ఇంతవరకు రాలేదు. మీకు ఎవరికి వాళ్ళకి వచ్చిందా? రాదు కూడా, ఇక ముందు కూడా, ఎప్పటికి కూడా. అది రెండోది. ఇక మూడో స్టెప్, నాకు మెలకు వచ్చిందా రాలేదా అని చూసుకోలేదు. మూడోది, నేనున్నానా లేనా అని ఎప్పుడు కూడా అనుమానం రాలేదు. ఎప్పుడు కూడా అసలు నేను ఉన్నానా లేనా అనుకోని కాదు, అనుకోకుండా కూడా కాదు, పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. అనుకోకుండా అవసరం లేని పని చేసుకుంటూ వెళ్తున్నారు ఒకటి. మెలుకున్నానా లేదా అని చూసుకునే అవసరం రావట్లేదు రెండు. మొదటిది, మెలకు వచ్చాకనే ఈ పని. ఇది మూడు గుర్తుపెట్టుకోండి. మీరు దీని మీద రోజు ఎంత విచారణ చేస్తారో, ఎంత అవగాహన చేసుకుంటారో మీకు దైవం. దీన్నే శ్రీ నిసర్గదత్త మహారాజు ఏమన్నారంటే, ఆ తెలియటం అన్న దాన్ని చైతన్యమని ఒక చోట వాడుతున్నారు, ఇంకో చోట దైవం అని వాడుతున్నారు, ఇంకో చోట నారాయణమూర్తి అని వాడుతున్నారు, ఇంకో చోట శివ పరమాత్మ అని వాడారు, ఇంకొక చోట గురువు అని వాడారు. ఆ తెలియటం అనేది. సరే, మీరు ఏ పని చేయాలని ఏముండాలి? తెలియాలి. పని చేయటం గురించి కాదు, ముందు తెలియాలి. పని చేయటం ఎలా చేయాలి, ఎలా చేయకూడదని తెలియటం కాదు, ముందు తెలియాలి. అంటే ముందు ఏం తెలియాలి? మీకు మీరు తెలియాలి. ఇదే భగవాన్ చెప్పిన రెండోది ఏమిటంటే, మొట్టమొదట మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మనం ఉన్నట్టు అట్లా కూడా మనం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది అంతే. మనకు మెలకు రాగానే మనం ఉన్నట్టు మనకి ఏం తెలుస్తుంది. ఆ మనం ఉన్నట్టు మనకు తెలియటం అయిన తర్వాత దాన్ని నేను భావం అంటాం. ఆ తర్వాత మనం ఉన్నట్టు మనకు తెలిసిన తర్వాత రెండో స్టెప్ ఆలోచనగా మారుతుంది. రెండోది ఆలోచన, మూడోది మాటగా వస్తుంది, అదే భాష. అంతే. ఉనికి చైతన్యం మనసు అయినట్టుగానే నేనున్నట్టు నాకు తెలియటం, ఆలోచన రావటం, మాటగా మారటం, ఇవి కాకేముంది లోకం. ఇదంతా కలిపి చైతన్యం. ఇప్పుడు మీకు చైతన్యం అంటే అర్థమైందా? అర్థమైందని తలూపారుగా, అదే చైతన్యం అంటే. అర్థం కాకపోతే తలెట్టు ఊపుతారు? అర్థం కాలేదని తలూపిన చైతన్యమే, అర్థమైందని తలూపినా కూడా చైతన్యము అంటే మిమ్మల్ని చేరిన ఆ శబ్దము, మిమ్మల్ని చేరిన శబ్దము, మీకు ఏదైతే అనుభవాన్ని ఇస్తుందో దాన్నే చైతన్యము అన్నారు, దాన్నే జ్ఞానము అన్నారు. ఆ క్షణాన్నే నారాయణమూర్తి అన్నారు. దానిలోనే స్త్రీ పురుషులు ఉన్నారు అన్నారు. స్త్రీ పురుషులు అంటే అర్థం ఏమిటి అంటే, పురుషుడు అంటే మీకు చెబుతా చూడండి. మీకు మెలకు వస్తుందా రావట్లేదా? తెలుస్తుంది కదా, తెలియటం పురుషుడు. తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఆలోచన వస్తుంది, అది స్త్రీ. తెలియటం ఏమో పురుషుడు, తెలిసిన తర్వాత ఆలోచన వస్తుంది, అదంతా ప్రకృతి, అదే స్త్రీ. స్త్రీ అంటే ఈ రెండూ లేకుండా జీవనం ఏముంది? తెలియాలి, తెలిసాక ఆలోచన రావాలి. సరే, ఏదన్నా ఇతరులకు తెలియాలంటే మాట్లాడతాం. నీకు తెలియాలంటే నువ్వు మాట్లాడక్కర్లా, నీకు ఆలోచన వస్తే నీకు తెలుస్తుంది. నీకు మెలకు వస్తే నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తుంది, నువ్వు ఆలోచన వస్తే నీకు తెలుస్తుంది.
నువ్వు మాట్లాడితే ఇతరులకు తెలుస్తుంది. ఇంతే యోగం అంతా ఇదే. మీకు అర్థమవుతుందా? మీకు మీకు మెలకు వస్తే మీరున్నట్టు మీకు తెలుస్తుంది. మీకు ఆలోచన వస్తే మీకు అది తెలుస్తుంది. ఆలోచన రాకుండా తెలియదే. ఏది తెలియదు? మీకు ఆలోచన వస్తే మీకు ఇతరం తెలుస్తుంది. మీకు ఆలోచన వస్తే ఇతరం తెలుస్తుంది. మీకు మాట వచ్చిందనుకోండి, ఇతరులకు తెలుస్తుంది. అంతే, ఇంతే. ఇప్పుడు మీకు మెలకువ రాగానే మీకు తెలుస్తుంది. చూడండి, వెంటనే మెలకువ రాగానే ఎందుకు వచ్చింది అనే ఆలోచన రాదు. వెంటనే ఆలోచించడం ఎందుకు వచ్చిందని కారణం కూడా వెంటనే తెలుస్తుంది. చెమటలు పట్టే మెలకువ వచ్చింది, దోమ పుట్టింది మెలకువ వచ్చింది, చలి పుట్టింది మెలకువ వచ్చింది, నొప్పి పుట్టింది మెలకువ వచ్చింది, లేపారు మెలకువ వచ్చింది, దుస్వప్నం వచ్చింది మెలకువ వచ్చింది, సుస్వప్నం వచ్చింది మెలకువ వచ్చింది. ఎందుకు వచ్చింది అన్నది ఆలోచన. మీకు ఇతరం తెలియాలంటే ఆలోచన రావాలి. మీరు తెలియాలంటే మెలకువ రావాలి. చూడండి, మీరు తెలియాలంటే మెలకువ రావాలి. మీకు ఇతరులు తెలియాలంటే ఆలోచన రావాలి. మీరు ఇతరులకు తెలియాలంటే మాట రావాలి. ఇంతే యోగం అంటే. దీన్నే యోగము అన్నారు. ఇదంతా కలిపే సృష్టి, స్థితి, లయము అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెబుతున్నారు. ఈ ప్రక్రియ అంతా గురువు అని అనండి, నారాయణమూర్తి అనండి, శివమహాదేవుడు అనండి, అమ్మవారని మీ ఇష్టం. ఏదైనా అనుకోవచ్చు, అది ఏం పర్లేదు. మీరు ఏది అనుకోవాలన్నా తెలియాల్సిందేనండి. తెలిస్తేనే అనుకుంటారు, అనుకుంటేనే తెలుస్తుంది, అంటేనే తెలుస్తుంది. ఇంతేగా. మీరు తెలిస్తేనే అనుకుంటారు, మెలకు వస్తేనే అనుకునేది. తెలిస్తేనే అనుకుంటేనే మళ్ళీ మీకు తెలుస్తుంది. ఈ మనసుకి దాన్నే మనసు అన్నారు. తెలుస్తూనే అనుకుంటాం, అది మనసు పుట్టుక. అనుకుంటే తెలుస్తుంది, దాన్ని ఆలోచన అన్నాం. ఆ తర్వాత మీరంటే తెలిస్తే అదే జీవనం. నేను ఇప్పుడు ఇంతసేపు మాట్లాడా, నేనేమనుకుంటున్నానో మీకు తెలుస్తుంది. మరి నాకు కూడా తెలియాలంటే నేను అనుకుంటేనే నాకు తెలుస్తుంది. మరి నాకు కూడా ఎక్కడ తెలుస్తుంది అంటే నాకు మెలకు ఉంటేనే కానీ తెలియదు, నాకు తెలివి ఉంటేనే కానీ తెలియదు. తెలివి అంటే ఇంటెలిజెన్స్ కాదు, ఇది ఏబిసిడి తెలియటం, ఇంగ్లీషు తెలుగు అవి కాదు. తెలియటం అంటే తెలియటం, అదే గురువు. అది గురువుతో సంబంధము. నిజమైన సంబంధం ఏమిటి అంటే ఆ తెలియటమే నా గురువు. అది లేకపోతే నాకు ఇంకేది తెలిసే అవకాశం లేదు. నా గురువు లేకపోతే నాకు ఇంకేం తెలిసే అవకాశం లేదు. ఏది తెలిసేది, సుఖము తెలియదు, దుఃఖము తెలియదు, జ్ఞానం కూడా తెలియదు, జ్ఞానాజ్ఞానాలు తెలియదు, సుఖ దుఃఖాలు తెలియదు, బాధ తెలియదు, ఏది తెలియదు. అది తెలియటమే గురువు అంటే. తెలియట్లేదని బాధపడకండి, బాధపడాలని కూడా తెలియాల్సిందే. ఆ తెలివే గురువు అంటే. అది సంబంధం. అంతేగాని గురువుగారితో మాకు 30 ఏళ్ళు పరిచయం ఉంది, అనేక జన్మలు, ఎన్ని జన్మలు ఉన్నాయి, ఉపయోగం లేదు. నీకు తెలిస్తేనే జన్మ నాశనం అవుతుంది. ఇవాళకి ఇది అయిపోయింది, బహుశా అర్థమైంది అనుకుంటా. అంటే ఇవాళ ఎట్లా అయితే మీరు ఉన్నారో మీరు లేరో చూసుకోవట్లేదు కదా, అంత సహజంగా ఇంకా ఏ అవసరం లేదు అని మనసులో కూడా రాకపోతే ప్రయాణం పూర్తి. గురువు అంటేనే అంతే, ఇంకేం చేస్తారు. ఇది చేసుకోండి, మీ దేహప్రార్థన పూజలు ఉంటే చేసుకోండి, దీపారాధన చేసుకోండి, గుళ్ళకి వెళ్ళండి. నిజంగా నన్ను నేను చూసుకోవట్లేదు అని చూసుకుంటే, నన్ను నేను చూసుకోవట్లేదని మీకు అర్థమైతే, అవసరం రాలేదని తెలిస్తే, అసలు ఈ ప్రపంచంలో మీకు ఏ అవసరం లేదండి. వాడు ఉండటట్టు ఇక్కడ హాయిగా హిమాలయాలు వెళ్ళండి, కానీ బాగుంటాడు. ఇంకేది వాడికి అవసరం లేదు ఈ సృష్టిలో. ఒక అద్భుతమైన పరిణామం అది ఇప్పుడు మనందరికీ జరుగుతుంది. కానీ అయితే చూడట్లేదు దాని వైపు. ఇన్నిసార్లు విన్నా కూడా 275 పేజీలు అయినా ఇదే చెప్పారు. కానీ ఇంకా మనకి ఇది ఒక్కటి గమనించామా? ఇంతవరకు నన్ను నేను చూసుకోలేదన్న విషయం ఇంతవరకు చూసుకోలేదుగా మనం. చూసుకోండి వాడి నుంచి పోనీ ఏం జరుగుతుందో చూడండి 40 రోజుల్లో. మేము ఏమి మానొద్దు, మీ పూజలు మానొద్దు, వాళ్ళు వద్దన్నారు వీళ్ళు వద్దన్నారు అవన్నీ కాదు. ఎవరు వద్దన్నారు కాదు, అది ఎవరు వద్దంటే మీరు అవుతారా? మీకున్నది ఏదో మీకు ఉంది.
అది కాదు, ఇది వేరు, జ్ఞానం వేరు. మీకు అర్థమవుతుందా? మనం తుమ్మునే ఆపుకోలేము, కర్మనేమో ఆపుకుంటాం. తుమ్మునే ఆపుకోలేని వాళ్ళం కర్మనేమో ఆపుకుంటాం. ఇది తెలిస్తే జ్ఞానం కాదు, తెలియటం అంటేనే జ్ఞానం. చైతన్యం అని చాలామంది అడుగుతున్నారు, చైతన్యం అంటే ఎటు చూడాలండి, చైతన్యం అంటే మాకు తెలియట్లేదండి అని అంటున్నారు. తెలియట్లేదని తెలియాలంటే కూడా తెలియాలి, ఆ తెలియటమే చైతన్యం. తెలియట్లేదు అని తెలియటం కూడా తెలియటమే కదా. తెలిసింది అని తెలియటము, తెలియట్లేదని తెలియటము, అసలు తెలియటమే తెలియటము, తెలియటమే తెలియటము, తెలియటమే తెలియటము. ఆ తెలియటాన్ని తిరిగి చూడటం కానీ తిరిగి తెలుసుకోవటం కానీ చేయట్లేదు. ఆ చేయట్లేదు అని తెలుసుకున్న రోజున అదే జ్ఞానము పరిణమిస్తుంది. ఇది సద్గురువుల బోధ. అది అర్థమైతే గురువు మీరు ఒకటే. ఇవాళ బోధ అద్భుతమైన బోధ, అల్టిమేట్ బోధ. ఇది ఇంకది ఏం చేయరు. సాధారణ నిజంగా జ్ఞాని ఏం చేయరు. మీరు పూజలు ధ్యానాలు ఏం చేయరు. ఇప్పుడు నేనున్నానా లేనా అని చూడట్లేదు కదా, ఉండబట్టే కదా. ఇప్పుడు మీరు ఉన్నారా లేరా అని మీరు చూసుకోవట్లేదు కదా, ఎందుకని? ఉండమంటే కదా. ఉన్నాక చూసుకోం కదండి, ఉన్నామని తెలిసాక చూసుకుంటాం. అదిగా నేనున్నానా లేనా అని నేను చూసుకోవట్లేదు కదా, ఉన్నది ఉంది కదా. అదే పరమాత్మ, అదే గురువు, అదే శివుడు. ఇది అర్థం అవ్వాలి. నమస్కారం. థ్యాంక్ యూ. శంభో శంకర శంభో శంభో శంకర హర హర శంకర శంభో శంకర శంభో శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర